నువ్వు పెళ్లిళ్ళు మంచి చెడ్డ చేయడం మీరు చూస్తారు. వెనక్కి కట్టేదానికి ఆపేశారు. కోర్టులో లేదు, కోర్టు కేసిన కోర్టు డిమాలిష్ చేయమని చెప్పించిన వీళ్ళు కేవలం టీటీడీ ఈఓ, గత ఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన అండర్ కంట్రోల్లో తిరుపతి జగన్ ఆశిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ బినామీ అయిన దాంట్లో భాగమే ఇది కూడా. మీరు కాపీ పెట్టుకోలే, నువ్వు చెప్పాలి కదా. అన్ని మఠాలు ఎలా ఉన్నాయి? మీ మఠం ఎందుకు ముందుకు వచ్చింది? అన్ని మఠాలు ఎలా ఉన్నాయి? మీ మఠం మీకెందుకు ముందుకు వచ్చింది? ఇవే కారణాలు, ఇవేమి మీరు డబల్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎవరితో మాట్లాడాలి? ఇప్పుడు దీన్ని కొట్టేయమంటున్నాం మేము. ఈఓ గారికి కంప్లైంట్ పెడతాం, ఖచ్చితంగా పెడతాం. మేము దీన్ని కొట్టేయమని డిమాండ్ చేస్తున్నాం ఈఓ గారికి చెప్పి. ఆ వెనకాల చూడండి 5 స్టార్ హోటల్ లా కట్టారు. యాక్చువల్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏ మఠకల్ తిరుమలలో 50కి 100, 50 వెడల్పు 100 పొడుగు ఇస్తారు. మీకు ఇలా చూపించా, ఇది డబల్ అయింది. 50 100 అక్కడ ఉంది, ఇక్కడ 50 100 మళ్ళా పడింది. దీనిపైన తిరుపతిలో స్టార్ హోటల్స్ కూడా పనికిరావు, అటువంటి నిర్మాణం చేస్తున్నారు. 6 అంతస్తుల భవనం. తిరుమలలో G+2 కదా, G+3, G+5 అండర్ గ్రౌండ్. ఇంకా స్థలం ఉంటే కిందకు పోతారు. కింద పోయే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ వర్షం వస్తే నిండిపోయి వరద నీళ్ళు వచ్చేది. దాన్ని ఆపేసి రోడ్ వేసుకున్నారు. కోర్టు ఏమి ఇచ్చింది? కోర్టు పేపర్ ఇవ్వండి, కోర్టుకి పేపర్ ఇవ్వండి. కోర్టుకి ఏమి ఇచ్చింది? మీరు ఇచ్చింది కదా, ఇది అడ్వకేట్ కమిషన్ ఇచ్చాడు. అడ్వకేట్ కమిషన్ ఇచ్చింది. ఇది కోర్టులో కేసు అడ్వకేట్ కమిషన్ ఏమి ఇచ్చాడు? కొట్టమని ఇచ్చి చదవండి మీరు ఒకసారి. డిస్ప్యూట్ లో కట్టాలని చూపిస్తాను కదా ఇక్కడ చూడండి. పిటిషన్ పెట్టుంటారు, కోర్టు డైరెక్ట్ ఇంకా వాళ్ళు ఇవ్వలేదు, కౌంటర్ వేయలేదు. కౌంటర్ ఇలా కోర్టులో ఎందుకు ఇచ్చేది? ఒకటి మీరు రేపు పొద్దున చేయకపోతే ఈఓ గారు కలిసి ఈఓ గారికి బాగుంది కదా, ఈఓ గారితో